హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ప్రతి సంక్రాంతికి గెలిచిన హీరో ఎవరు అన్నట్టుగా కథనాలు రావడం అనేది మామూలే. ఇప్పుడేమిటి, రామారావు నాగేశ్వరరావులు పోటీ వాతావరణం ఏర్పడి నుంచి సంక్రాంతి హీరోలు ఎవరనే చర్చ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఆ క్రమంలో నిన్న అంటే ఈ సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా గెలిచిందని అందరూ అనుకుంటున్నారు. నిజంగా ఆ గెలిచిన సినిమా ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏమీ డోకా చేయలేదు. కానీ అదే 1965లో అంటే రామారావు గారి చనిపోయి 30 ఏళ్ల సందర్భంగా ఇప్పుడు ఆ సంక్రాంతి విశేషాల్లో ఆయన సినిమాల గురించి చెప్పుకుందాం. సంక్రాంతి 1965 గురించి మనం కానీ ఆలోచించినట్లయితే 2 బ్యాక్ టు బ్లాక్ బస్టర్లతో చరిత్ర సృష్టించిన వారు ఎన్టీఆర్. సంక్రాంతి అనేది సాంప్రదాయంగా తెలుగు ప్రజలకు ఒక మహా పండుగ. సినిమాల సందడి, కోడి పందాలు, ఘనమైన సంబరాలు, ఈ అన్నింటితో కలిసి సంక్రాంతి ఒక ప్రత్యేక పండుగగా నిలుస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి ఎప్పుడూ ప్రధాన విడుదల సీజన్ గానే ఉంటుంది. సాధారణంగా జనవరి 1 నుంచి 15 వరకు ఈ కాలాన్ని సంక్రాంతి పీరియడ్ గా భావిస్తారు. కానీ 1965వ సంవత్సరం మాత్రం టీఎఫ్ఐ చరిత్రలో అత్యంత అరుదైన అనితర సాధ్యమైన ఘట్టానికి సాక్షిగా నిలిచింది. ఆ సంక్రాంతి సీజన్ లో ఎన్టీఆర్ వరుసగా 2 బ్లాక్ బస్టర్ సినిమాలతో గర్జించారు. జనవరి 7న నాది ఆడజన్మే, జనవరి 14న పాండవ వనవాసం. ఈ 2 చిత్రాలు బాక్సాఫీసును దుమ్మి దులిపేయడమే కాకుండా అరుదైన విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకున్నాయి. పాండవ వనవాసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో నలుపు తెలుపు సినిమాల యుగంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాది ఆడజన్మే చిత్రాన్ని ఎస్వి రంగారావు గారు తమ సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు. ఎన్టీఆర్, సావిత్రి, హరనాథ్, జమున, జగ్గయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జనవరి 7న విడుదలై ఘన విజయం సాధించింది. భార్యాభర్తలుగా ఎన్టీఆర్, సావిత్రి జంట నటించిన మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ సినిమా. ఈ జంటను తెలుగు సినిమా చరిత్రలోనే అత్యుత్తమ జంటలలో ఒకటిగా నిలిపిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. స్త్రీకి రూపం లేదా విద్య కంటే క్యారెక్టర్ అంటే నైతిక విలువలు ముఖ్యమని ఈ సినిమా బలమైన ముద్ర వేసింది. ఎన్టీఆర్, సావిత్రుల అద్భుత నటన కథనాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లి చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ గా నిలిపేసింది. నాది ఆడజన్మే 13 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఇదే సంక్రాంతి సీజన్ లో సరిగ్గా వారం తర్వాత జనవరి 14న పాండవ వనవాసం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భీమసేనుడిగా ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ అండ్ వైట్ యుగంలో అత్యంత భారీ బ్లాక్ బస్టర్ గా చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం మొత్తం 26 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసింది. మొదటి రన్ లో 23 కేంద్రాలు, లేట్ రిలీజ్ లో 3 కేంద్రాలు శతదినోత్సవాలు జరుపుకుంది. ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్, సావిత్రి జంట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. భీమసేనుడిగా ఎన్టీఆర్ నటన ఎంత వ్రాసినా తక్కువే. ఆయన నటన మహోన్నత శిఖర సమానమైంది. ద్రౌపదిని అవమానించే కురుసభ సన్నివేశంలో ఆయన చూపిన ఆగ్రహము, ధైర్యము, ఆవేశము నేటికి లెజెండరీగా నిలిచి పండిత పామరులనే సమానముగా ప్రశంసించబడింది. అయితే భీముడు తన అర్ధ సోదరుడు ఆంజనేయుడిని ఎదుర్కొనే సన్నివేశం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యుత్తమ ఇంటర్వెల్ బ్లాక్లలో ఒకటిగా నిలిచింది. తానే అత్యంత శక్తివంతుడన్న అహంకారంతో ఆవేశంతో ఉన్న భీముడిగా మొదలై ఆంజనేయుడి నిజ స్వరూపం తెలిసిన తర్వాత అపార భక్తి గౌరవంతో మారిపోయే భీముడి పాత్రను ఎన్టీఆర్ అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ రోజుల్లో ప్రముఖ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా కూడా విడుదల చేయలేని పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు అదే సంక్రాంతి సీజన్ లో వరుసగా 2 బ్లాక్ బస్టర్లు అందించడం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అన్బిలీవబుల్, అన్బీటబుల్ ఎవరెస్ట్ శిఖర సమానమైన రికార్డు. ఒకటి సందేశాత్మక సామాజిక చిత్రం అయితే మరొకటి పౌరాణిక మహాకావ్యం. 1965వ సంవత్సరంలో ఎన్టీఆర్ గారిని మొత్తం 12 సినిమాలు విడుదలైతే వాటిలో 9 సినిమాలు హిట్, సూపర్ హిట్ కాగా 8 సినిమాలు నేరుగా 100 రోజులు అనేక కేంద్రాల్లో ప్రదర్శింపబడ్డాయి. 9వ సినిమా 92 రోజులు ప్రదర్శింపబడింది. మిగతా 3 సినిమాలు కూడా 10 వారాలు ఒకటి, 9 వారాలు ఒకటి, 8 వారాలు ఒకటి ప్రదర్శింపబడి అబవ్ యావరేజ్ గా నిలిచాయి. ఒక్క ఫెయిల్యూర్ కూడా లేకుండా ఆ సంవత్సరాన్ని సుసంపన్నం చేశారు. ఈ అసాధారణ రికార్డు ఇప్పటి వరకు భారత సినీ చరిత్రలోనే ఇతరులు ఎవరికీ సాధ్యం కాలేదు. ఒకే ఒక సంవత్సరం మాత్రం రామారావు గారి కుమారుడు బాలకృష్ణ గారు 6 సినిమాలను సూపర్ డూపర్ హిట్ చేసి ఏక బిగిన హిట్ సినిమాల లిస్టులో ఆయన సినిమాలు కూడా ఉన్నట్టుగా రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత రామారావు తర్వాత అంటే ఆయన కుమారుడు బాలకృష్ణ మాత్రమే ఆ రికార్డును సాధ్యం చేశాడు. అయినా 8 సినిమాల్ని రామారావు తప్ప మరొకరు రికార్డు క్రియేట్ చేయలేదు. ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్ బస్టర్లుగా నిలిచినటువంటి ఆ 2 సినిమాలు నాది ఆడజన్మే,
పాండవ వనవాసం 1965లో రిలీజ్ అయ్యి అద్భుతాలు సాధించినాయి. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రామారావు రికార్డులని మరొకసారి గౌరవించండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.